హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పవనేహ. మీకు నా ఫేస్ లో గ్లో చూస్తేనే అర్థమవుతుంది ఈ వ్లాగ్ ఎంత స్పెషల్ నాకు. నాకు ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అయింది. అసలు టెస్ట్ చేసుకోగానే పాజిటివ్ రాగానే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. హ్యాపీ కంటే ముందు ఫస్ట్ షాక్ లో ఉన్నా అన్నమాట. ఎందుకంటే కొంచెం కూడా ఎక్స్పెక్టేషన్స్ లేవు మాకు ఆ మంత్. బట్ బై గాడ్స్ గ్రేస్ ఇంత గుడ్ న్యూస్ తో లేస్తా అనుకోలేదు ఆ రోజు. ఇక వెంటనే మా హస్బెండ్ కి చెప్పేసేయాలని డిసైడ్ అయిపోయా. నాకంటే ఎక్కువ తనే వెయిట్ చేస్తున్నాడు అన్నమాట ఈ గుడ్ న్యూస్ వినాలని. తనకైతే కొంచెం కూడా ఐడియా లేదు అసలు. నాకు చాలా ప్లానింగ్స్ ఉండే అన్నమాట, ఇలా చెప్పాలి అలా చెప్పాలి, రివీల్ ఇలా చేయాలని. బట్ ఆ టైంలో ఆ టెన్షన్ కి వెంటనే చెప్పేసేయాలి ఏదో ఒక రకంగానైతే మైండ్ లోకి వచ్చింది. పాపం తనైతే పడుకొని ఉన్నాడు. నేను ట్రైపాడ్ పెట్టి కెమెరా అంతా సెట్ చేసుకున్నా అన్నమాట, కనీసం మెమొరీలో అయినా ఉండాలని. ఇక తన రియాక్షన్ ఏంటో మీరే చూడండి. పవన్ లే ఒకసారి, లే ఒకసారి, లే ఒకసారి కూర్చో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కూర్చో 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 కూర్చో. నిజమా? రియలా? కానీ థిక్ వచ్చింది, లైట్ వచ్చింది. ఒకటి అంటే ఎట్లయినా పాజిటివ్ ఎర్లీ స్టేజ్ అన్నమాట. అవునా? నిజమా? చూసుకోమ్మా, మళ్ళా చూసుకోవచ్చు రేపు. నిజమా? హ్యాపీయా? ఫైనల్లీ. అరే అరే సంబరం సంబరం అవతలేదు. తనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాడు, చూసారు కదా మీరే. బట్ అదే టైంలో కొంచెం కన్ఫ్యూజన్గా కూడా ఉండే. ఒక లైన్ అయితే థిక్గా వచ్చింది అండ్ ఒక లైన్ కొంచెం లైట్గా వచ్చింది. ఇక నేను చెప్పాను అన్నమాట ఎర్లీ స్టేజ్లో ఇలానే వస్తుందని. సో నెక్స్ట్ డే కూడా టెస్ట్ చేసుకుందామని డిసైడ్ అయ్యా. కెమెరా అక్కడ పెట్టి ఇక నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ చెక్ చేసుకున్నా అన్నమాట. సో అలాగే వచ్చాయి 2 లైన్స్. సో డాక్టర్ దగ్గరికి అయితే అదే రోజు వెళ్దామని అయితే ఫిక్స్ అయినాం. వాళ్ళ కన్ఫర్మేషన్ కూడా ఉండాలి కదా మనకి. అసలు ఫుల్ టెన్షన్ తోటి దండం పెట్టుకుంటుంటే మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నాడు అన్నమాట. గుడ్ న్యూస్ తో ఇంటికి రావాలి మళ్ళీ. ఇక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా పాజిటివ్ వచ్చింది మేడం అని చెప్పగానే తనైతే బీటా హెచ్సిజీ రికమెండ్ చేసిందన్నమాట. బీటా హెచ్సిజీ అనేది ఒక బ్లడ్ టెస్ట్. దీంట్లో కన్ఫామ్ గా తెలుస్తుంది అన్నమాట ప్రెగ్నెన్సీ అనేది. సో ఇదైతే ఆ రోజు ఈవినింగ్ అన్నమాట. మాకు రిపోర్ట్స్ రావడానికి కొంచెం టైం పట్టింది. రిపోర్ట్స్ రెడీ అవ్వగానే వాళ్ళు మనకి ఫోన్ కి పంపిస్తారన్నమాట. సో ఫోన్ లో రాగానే మేమైతే అక్కడికి వెళ్ళి రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకున్నాము. ఇక రిపోర్ట్స్ తీసుకొని మేడం దగ్గరికి వెళ్ళి చూపించామన్నమాట. ఇక తను ఏం చెప్పిందంటే నాకు యాక్చువల్గా 6 వీక్స్ ఉండాలి, బట్ బీటా హెచ్సిజీ రిపోర్ట్ మాత్రం 4 వీక్స్కే వచ్చింది. సో మేడం చెప్పారన్నమాట, మీరు ఇంకొక 2 డేస్ తర్వాత మళ్ళీ బీటా హెచ్సిజీ చేయించుకోవాలి. ఒకవేళ వాల్యూ డబల్ అయితే అది హెల్తీ ప్రెగ్నెన్సీ అని, ఒకవేళ డబల్ కాకపోతే మాత్రం అది అన్హెల్తీ అని చెప్పేశారు. ఇది 2 డేస్ తర్వాత అన్నమాట. మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికి వచ్చాను. బట్ లోపల మాత్రం ఫుల్ టెన్షన్తో ఉండే, అసలు ఇది కరెక్ట్ అవుతుందా కాదా ఏంటి అని. ఎందుకంటే ఇద్దరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం పాజిటివ్ వచ్చేసరికి. మళ్ళీ అది కాదని తెలిస్తే మళ్ళీ అంతే డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది కదా. సో అందుకని అలా ఫీల్ అయ్యాను. నాకైతే ఆసారి బ్లడ్ తీసేటప్పుడు ఎందుకో బాగా పెయిన్ వచ్చింది. సో ఇదైతే ఆ రోజు ఈవినింగ్ అనమాట. మాకు మా రిపోర్ట్స్ అనేది వాట్సాప్లో సెండ్ చేశారు. వాల్యూ అనేది డబుల్ కాదు ఇంకెక్కువ వచ్చిందనమాట. మేమైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాము. ఎందుకంటే ఆలోపే మాకు తెలిసిన డాక్టర్కి అయితే మేము రిపోర్ట్స్ పంపించామన్నమాట. తను కూడా చెప్పింది ఇట్స్ ఎ పాజిటివ్ ప్రెగ్నెన్సీ అని. అందుకే ఫుల్ హ్యాపీగా ఉన్నాం ఇద్దరం. ఇక వెంటనే హాస్పిటల్కి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యాము.
ఇక అప్పటి నుంచే మా హస్బెండ్ జాగ్రత్తలు చెప్పడం అయితే స్టార్ట్ చేశాడనమాట, మెల్లగా నడువు మెల్లగా ఎక్కువ అని. సో మాకు వాట్సాప్లో పంపించిన రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకోవడం కోసం మేమైతే ల్యాబ్ దగ్గరికి వచ్చామన్నమాట. ఇక్కడ మా హస్బెండ్ నన్ను వీడియో తీస్తున్నాడని నేను కూడా తనను వీడియో తీస్తున్నాను. సో ఇదే అన్నమాట నా రిపోర్ట్స్. ఫస్ట్ డే చూయించుకున్నప్పుడు 477 ఉండే, సో 2 days తర్వాత 2053 అయింది. ఇక వెంటనే మా ఫ్యామిలీస్కి చెప్దామని డిసైడ్ అయిపోయాము. నార్మల్గా చెప్తే ఏముంటుంది, వాళ్ళకి కొంచెమైనా సర్ప్రైజింగ్గా చెప్పాలని ఇలా క్యూట్ క్యూట్ చిన్నపిల్లల డ్రెస్సెస్ చూస్తున్నాం అనమాట. మా హస్బెండ్కి ఏమో ఈ పింక్ది నచ్చింది, నాకేమో ఈ బ్లూది నచ్చింది, చాలా క్యూట్గా అనిపించింది. ఇక లాస్ట్కి నాకు నచ్చింది తీసుకుంటా కదా. ఇక నెక్స్ట్ డేనే మేము ఇంటికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. నాకు తెలుసు ఎర్లీ స్టేజ్లోనే ట్రావెలింగ్ అంత మంచిది కాదు అని, బట్ నేను ఈ గుడ్ న్యూస్ చెప్పినప్పుడు వాళ్ళ ఫేస్లో రియాక్షన్ అనేది నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలని వెళ్ళాను. సో ఇక మా ఊరికైతే రీచ్ అయిపోయామన్నమాట మేము. వాళ్ళకైతే కొంచెం కూడా ఐడియా లేదు, ఎందుకంటే అప్పుడే మా ఊర్లో ఎలక్షన్స్ ఉన్నాయన్నమాట. సో దానికోసమే వచ్చామనుకున్నారు. ఇక వెళ్ళగానే కెమెరా పెడితే డౌట్ వస్తుందని మేమైతే రీల్ అని చెప్పాము మా అత్తయ్యకి. నార్మల్గా మేము రీల్స్ చేస్తాం కదా, సో దానికోసం అని చెప్పాము. ఇక నేను అత్తయ్య మన ఆర్డర్ వచ్చిందని అంట, మీరు తీసి ఓపెన్ చేయాలి అంతే, తర్వాత నేను మళ్ళీ చెప్తా. సో రీల్ ఇలా చెయ్యాలి అని నేనైతే మా అత్తయ్యకి ఎక్స్ప్లెయిన్ చేశాను. తను కూడా అన్ని విని సరేరా అని అంది. నేనైతే ఒక ఆన్లైన్ ఆర్డర్ బాక్స్ ఉంటుంది కదా, సో అందులో ప్రెగ్నెన్సీ కిట్ అండ్ బేబీ డ్రెస్ అయితే పెట్టాను. అత్తయ్య మన ఆర్డర్ వచ్చింది అత్తయ్య. అవునానే, ఓపెన్ చేయండి. తను నిజంగానే రీల్ అనుకుంటుంది, పాపం ఏమాత్రం ఐడియా లేదన్నమాట. ఎందుకంటే ముందే నేను చెప్పాను కదా ఏదో ఆర్డర్ వచ్చింది, అది మీరు ఓపెన్ చేయాలని. దీనికే ఎందుకు మంచిదానే దొంగలు నాకు ఎప్పుడు చెప్పలేదు. మేము లేని కోడి దేవుళ్ళ మొక్కుతాను కదా. అడిగితే వీడు అన్నాడు ఏం లేదు అన్నాడు. అమ్మాయి దేవుడా భగవంతుడా, మీకోసం షాపింగ్ చేసి వచ్చిన. మా బాబు వీడియో తీస్తలేడు, ఇదంతా తెలియదు. ఇంకా మమ్మీ కూడా గిట్నే చెయ్యాలి సాయంత్రం. అవునా, చూసారు కదా తను ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో. ఆ టైంకి మా మామయ్య లేడన్నమాట. సో మా మామయ్య వచ్చినాక మా మామయ్యకి ఎలా సర్ప్రైజ్ చేసామో చూడండి. మా మామయ్యకి కూడా సేమ్ రీల్ అని చెప్పామన్నమాట. ఆర్డర్ చూసి తిట్టామని చెప్పాము మేము. ఊకే ఏంటి ఆర్డర్లు, తిట్టండి అని చెప్పాము. ఇక్కడ కూర్చోండి, ఇక్కడ కూర్చోండి. అది ఓపెన్ చేసి మీకు గిఫ్ట్ మీకు గిఫ్ట్ తెచ్చిన, కూర్చోండి అట్లా. ఇది ఓపెన్ చేయండి. ఇక మా మామయ్య కూడా పాపం రాగానే రీల్ అంటే సరే అన్నాడు. అసలు మా మామయ్యకి కాదు ఎవ్వరికి కొంచెం కూడా ఐడియా లేదన్నమాట దీని మీద. సో మా మామయ్య రియాక్షన్ అయితే చూసేయండి. ఇట్లా అయ్యో ఏందిరా ఈ ఆన్లైన్ లో బుక్ చేసుడు, ఈ కథ ఏంది? కథ ఏంది? అరే ఏం కాదు చూసారు కదా మా మామయ్య రియాక్షన్, ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓన్లీ మేమిద్దరం కాదు, మా ఫ్యామిలీ అంతా వెయిట్ చేస్తున్నారు ఈ గుడ్ న్యూస్ కోసం. ఇక నేను మా అత్తయ్య వాళ్ళకి చెప్తున్నాను అన్నమాట, ఇంకా 10 daysలో హార్ట్ బీట్ స్కాన్ అనేది ఉంటుంది, అది అయిపోయాక మనం పక్క కన్ఫర్మేషన్కి రావాలనేసి. ఇక ఆ రోజు ఈవినింగే మా మమ్మీ దగ్గరికి వచ్చామన్నమాట. అరే సూపర్ అనుగా అంతే. ఎట్లున్నాయంటే బాగున్నాను. ఇక తనకు కూడా అంతే రీల్ అని చెప్పామన్నమాట. మేము ఒక స్వీట్ తెచ్చాము, అది తిని జస్ట్ సూపర్ ఉంది అని చెప్పాము అంతే. బట్ ఆ బాక్స్ లోనే మేము కిట్ అండ్ డ్రెస్ పెట్టాము. నిజమా? ఎందుకో సైడ్ వచ్చింది. కంగ్రాట్స్. థ్యాంక్ యూ అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా. అమ్మా
నాకు దగ్గర దగ్గర థ్యాంక్ యూ నేను చెప్పాలి మీకు థ్యాంక్ నేను ఆగవే ఇంకా చూసారు కదా మా మమ్మీ రియాక్షన్, అసలు నవ్వుతూనే ఉందన్నమాట. నేనైతే మా అమ్మ రియాక్షన్ కోసం చాలా వెయిట్ చేశాను. తనకి ఎప్పుడెప్పుడు చెప్దామా అని. చూడండి కిస్ కూడా చేసుకుంటుంది నన్ను. నాకైతే లైఫ్ లాంగ్ ఈ మూమెంట్స్ అనేటివి గుర్తుండిపోతాయి అన్నమాట. సో నెక్స్ట్ అయితే మా అక్కకి అండ్ బావకి చెప్పాలి కదా, వాళ్ళైతే హైదరాబాద్ లోనే ఉన్నారు. నేను వీడియో కాల్ చేసి చెప్పాను. ఇలా ఒక పేపర్ మీద హాయ్ పెద్దనాన్న, హాయ్ పెద్దమ్మ, హాయ్ అన్నయ్య, ఐఎమ్ కమ్మింగ్ అని పక్కకి ఇలా డ్రెస్ అని కిట్ పెట్టాను అనమాట. అక్కేది ఇద్దరు చూడండి ఓకే 1 2 3 టైంకి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో పెన్ను దొరకలేదు అన్నమాట. సో పెన్సిల్తో రాసేసరికి వాళ్ళకైతే కనబడట్లేదు. అండ్ పక్క డ్రెస్ చూపించాక వాళ్ళకైతే అర్థమైంది. ఇగో అది పెన్సిలే, మమ్మీ వాళ్ళ ఇంట్లో పెన్ను కూడా లేదు. నిజంగానే ఇగో అన్నయ్య అన్నయ్య అని కూడా రాసిన అన్నట్లా తమ్ముడు కావాలారా నీకు చెల్లె అనరా. ఈసారి ఇక మా బావ చెప్తున్నాడు అన్నమాట, నేను ఎక్స్పెక్ట్ చేశాను అని. ఎలా బావ కలొచ్చిందా అని అన్నాను. ఎందుకంటే మా బావకి ఊకే కలుస్తుంది అన్నమాట, నేను కన్సీవ్ అయినట్టు. థ్యాంక్ యూ అన్న. ఇక నేనైతే మా అక్కకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నమాట, ఎలా అయింది, ఐ మీన్ హాస్పిటల్కి వెళ్ళాము, ఇలా డబ్లింగ్ చేయించుకోమన్నారు 2 డేస్కి అనేది, అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట తనకి. నీళ్ళు వచ్చినాయట కళ్ళకి. వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ అన్నమాట. మా అక్కకైతే చెప్పగానే నీళ్ళు వచ్చాయట కళ్ళల్లో. ఇక నెక్స్ట్ అయితే మా రాజు రియాక్షన్ అన్నమాట. సో రాజుకి ఎలా ప్లాన్ చేసామంటే, ఇలా ఏఐలో బాబాయ్ ఐఎమ్ కమింగ్ అనేది ఒకటి క్రియేట్ చేసి డ్రెస్ పెట్టామన్నమాట బ్యాక్గ్రౌండ్ లో. ఇక ఫస్టే డైరెక్ట్ మ్యాటర్లకు రాకుండా మా అత్తయ్య నేనైతే కాసేపు మాట్లాడామన్నమాట. అప్పటికి పవన్ వీడియో తీసేది చూశాడు, ఏంటి ఏదో తీస్తున్నాడు వీడియో అని అడుగుతున్నాడు అనమాట. ఏం లేదు ఊరికే తీస్తున్నానని పవన్ చెప్పాడు. సో రాజు రియాక్షన్ అయితే చూసేయండి. సరే అదే అదే కానీ సరే కళ్ళు మూసుకో, ఒక సెకండ్ కళ్ళు మూసుకొని తెరు. నేను తెరవన్నప్పుడు తెరవాలే. తెరువు. ఓపెన్ ద ఐస్. అవ్వ అరే వాళ్ళు చెప్పలేదు. థ్యాంక్ యూ బాబాయ్ అయితే కార్తీ. మీ అన్నకి చెప్పు. బాబాయ్ బాబాయ్ మీకు రాఖీలు కట్టొద్దా అన్నయ్యకి? మీ అన్నకి చెప్పావా కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఓ మాట చెప్పలేదు మీ డాడీ ఫుల్ ఖుషి డాడీ వీడియో చూపించాలా? వీడియో తీసిరు నవ్వుతాను. అందరికి సర్ప్రైజ్ లెక్క వీడియో తీసినాం, అసలు గింత హింట్ కూడా లేదు. సో అదన్నమాట సంగతి. మా ఫ్యామిలీ రియాక్షన్స్ అయితే చూశారు కదా, ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ రియాక్షన్ అయితే చూసేయండి. అంటే మా ఫ్రెండ్స్కి అయితే వెంటనే చెప్పలేదన్నమాట, నేను 4 months వచ్చాక చెప్పాను. నా బర్త్డే రోజు వాణి మా ఇంటికి వచ్చిందనమాట. సో దానికి కూడా సర్ప్రైజ్ ఇద్దామన్నట్టు ఇలా బాక్స్లో ఆ కిట్ అండ్ డ్రెస్ అయితే పెట్టాము. నా బర్త్డే అయితే వానికి నేనే గిఫ్ట్ ఇస్తాను అట్లా.
ఇస్తానా ఫ్రెండ్షిప్ తొందరగా నేను వాణి నువ్వు నాకు కేక్ చూపించినావు కదా గిఫ్ట్ నేను నీకు ఇస్తాను. ఓకే టేక్ ఇట్. నా పిల్లలకైంది ఇంకేమో ఉన్నది ఇలా ఇంకేముంది ఇదెందుకే వారికి వెలుగుతలేదా ఎందుకే ఏమని చెప్పు నీకేం అర్థమైంది అలా అదే ఏమర్థమైంది పెళ్ళైన తర్వాత ఈ బాబుకి దీనికి ఇట్లా అర్థమైంది వాణి రియాక్షన్ చూసి అయితే షాక్ కాకండి, దానికి అస్సలు గింత కూడా అర్థం కాలేదన్నమాట ఆ కిట్ ఆ డ్రెస్ ఎందుకనేసి. అదేమనుకుంటుందంటే దానికి అప్పుడే పెళ్లి ఫిక్స్ అయిందన్నమాట. సో వెంటనే పిల్లల్ని గాను అనేసి ఈ డ్రెస్ ఇచ్చానని తను అనుకుంటుంది. ఇక నేనే చెప్పానన్నమాట తనకి ఇది నా గురించి అని. వస్తున్నారు అన్నమాట. ఓకే ఓకే ఇప్పుడు అర్థమైంది. ఏమనుకుంటాను తెలుసా దానికి పెళ్ళి అయితే కదా దానికి ఫ్యూచర్ లో పిల్లల కోసం ఉంటానేమో అనుకుంటా. అవును అట్లా అవునా నాకు ఇన్ని రోజులు చెప్పలేదు. కంగ్రాచులేషన్స్ పవన్. నేను డైరెక్ట్ చెప్దాం అందుకే రమ్మంటానా. నేను ఎప్పటి నుంచి రమ్మంటానా నేను ఇప్పులకు నా పడతా. మా నేహమ్మ అమ్మ కాబోతున్నది. పాడు పాడు గజాల. ఓకే 1 minute సార్. మా నేహమ్మ అమ్మ కాబోతున్నది. పవిత్ర కూడా అట్లా వీడియో కాల్ సో మా ఇంకొక ఫ్రెండ్ పవిత్రకి అయితే వీడియో కాల్ చేసి చెప్పామన్నమాట. అది ఆ రోజు రాలేదు. సో అది కూడా వద్దాం అనుకున్నది బట్ రాలేదన్నమాట ఆ రోజు. సో ఇక దానికి కూడా అలానే చెప్పామన్నమాట నీకు ఒక గిఫ్ట్ ఉందని. వావ్ మస్తున్నాడు ఆ తిడతలే. థ్యాంక్ యూ పాపలు. ఇక వానక్క మా వానికైతే ఎక్సైట్మెంట్ అస్సలు ఆగుతలేదు. ఆ వీడియో కాల్ ఎత్తగానే డ్రెస్ చూపిస్తూనే ఉన్నది. చూడండి నేను అలా ఆపుతున్నాను. సరే గాని ఇప్పుడు నీకొక గిఫ్ట్, వానికి ఒక గిఫ్ట్ ఇచ్చిన నీకు కూడా ఒక గిఫ్ట్. నా పెళ్లికి ఏం గిఫ్ట్ ఇవ్వలే, ఏం అవసరం లేదు. తొక్కలే గిఫ్ట్ నాకు. ఓకే చూసినాక నువ్వు తక్కువ గిఫ్ట్ ఏ గిఫ్ట్ నా పెళ్లికి గిఫ్ట్ ఇవ్వలేదు. మీరు మాట్లాడే ముఖాలు వెళ్ళి పాపం ఫీల్ అన్నట్టున్నారు. చూసి మాట్లాడే ఫస్ట్ అది. అరే ఒక నిమిషం ఆగురా, ఒక నిమిషం ఆగురా. పవన్ అనుకుంటాను. నాకు పెళ్లి యానివర్సరీ కూడా దగ్గరకు వస్తుంది. అరే దానికి నీకు సేమ్ గిఫ్టే. ఏం అవసరం లేదు. ఒక కుక్క ఫస్ట్ సూట్ చూసిన తర్వాత కావాలంటే తర్వాత గిఫ్ట్ వద్దంటావా. ఇక తనకి ఇలా వెనక చైర్ మీద డ్రెస్ పెట్టేసి అయితే బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ దానికి డ్రెస్ చూసి అర్థం కాలేదు, తర్వాత క్లోజ్అప్ లో కిట్ చూపించాను అనమాట. అంత చిన్న నేహ కన్జ్యూమ్ అయినా వాడే. కంగ్రాచులేషన్స్. అట్లా థ్యాంక్ యూ. బేబీ బాయ్ డ్రెస్సా? ఏదో డ్రెస్ నార్మల్ గా ఏది దొరుకుతుంది పట్టుకొచ్చుకున్నా. సో అదన్నమాట రియాక్షన్ వీడియో. ఇంకా వేరే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీవి తీద్దాం అనుకున్నాను బట్ వాళ్ళకి ముందే తెలిసిపోయింది అన్నమాట. సో ఇక రియాక్షన్ ఎలా ఇస్తారు అందుకనే తీయలేదు. సో ఇదన్నమాట వీడియో. దట్స్ ఇట్ గైస్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కింద కమెంట్ చేసేయండి అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవనేహ. బాయ్ బాయ్ అందరికీ.